Hello guys, welcome back to our channel Mr. Ganesh Informative. So this is Ganesh GTS BPM. సో ప్రజెంట్ ఈ వీడియోలో వచ్చేసి ఈ ఐటీ 2.0 రోల్అవుట్ అయిన తర్వాత మ్యాక్సిమం మన అందరికీ తెలిసిందే. మన పే స్లిప్ అనేది మనం మన ఈ సాఫ్ట్వేర్ అప్డేట్ అయిన తర్వాత నుంచి మనమే డౌన్లోడ్ చేసుకోవచ్చు అని. చాలామందికి ఈ మన శాలరీ స్లిప్ అనేది సంథింగ్ పర్సనల్ ఎక్కడో అక్కడ యూజ్ అవుతూ ఉంటుంది. మనం ఈ సాఫ్ట్వేర్ అప్డేట్ కాకముందు ఎలా ఉండేదంటే మన అకౌంట్ ఆఫీస్కి వెళ్ళేసి లేదా సబ్ ఆఫీస్కి వెళ్ళేసి మనం అక్కడ నుంచి వాళ్ళ దగ్గర నుంచి మనం అలా డౌన్లోడ్ చేసుకునేది. ఇప్పుడు ఈ ఐటీ 2.0 అప్డేట్ అయిన తర్వాత ఈ శాలరీ స్లిప్ గురించి మనం ఎక్కడ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ ఐటీ 2.0 సాఫ్ట్వేర్ అప్డేట్ అయిన తర్వాత నుంచి మనకు ఈ వెబ్సైట్లో అనేది అవైలబుల్గా ఉంటుంది. మనం ఈ వెబ్సైట్లో మనం మన ఐడి పాస్వర్డ్ లాగిన్ చేసేసి మనం అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు శాలరీ స్లిప్. ఇప్పుడు అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా లాగిన్ అవ్వాలి దాని గురించి నేను ప్రతి ఒక్కటి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీ ఎంప్లాయీ ఐడి మీ పాస్వర్డ్ అనేది మీకు గుర్తుండాలి. అప్పుడే మనం అనేది ఈ వెబ్సైట్లో లాగిన్ అవ్వగలం. ఇప్పుడు ఎలా లాగిన్ అవ్వాలి, ఎలా డౌన్లోడ్ చేయాలి స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్కటి చెప్తాను. మనం ఎలా దాన్ని ప్రింట్అవుట్ చేయించుకోవాలని ప్రతి ప్రాసెస్ చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, వాళ్ళకి తప్పకుండా యూజ్ అవుతుంది. ప్రజెంట్ మనకు ఈ అఫీషియల్ వెబ్సైట్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేసాను. మీరు ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో వెళ్ళేసి ఆ లింక్ క్లిక్ చేశారంటో డైరెక్ట్గా సీదా మీరు ఈ పేజ్లో వచ్చేస్తారు. ఇక్కడ చూసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి ఎంప్లాయీ ఐడి, తర్వాత వచ్చేసి పాస్వర్డ్. మ్యాక్సిమం అందరికీ ఎంప్లాయీ ఐడి పాస్వర్డ్ ఉంటుంది. బీపీఎం అయితే వాళ్ళకు మీ దర్పన్ అంటే ఇప్పుడు కొత్తగా ఐఎంఈ యాప్లో ఎంప్లాయీ ఐడి పాస్వర్డ్ పెడతారు కదా. అదే ఒకవేళ ఏబీపీఎం కానీ డాక్ సేవకు ఉంటే మీరు డోర్ స్టెప్ సర్వీస్ యాప్ అనేది రన్ చేస్తున్నారు కదా. దాంట్లో మీరు ఎంప్లాయీ ఐడి పాస్వర్డ్ పెడతారు కదా. అదే పాస్వర్డ్ ఎంప్లాయీ ఐడి కూడా పెట్టాల్సి వస్తుంది. ఓకేనా. అవి రెండు పెట్టేసి మీరు కింద కనబడుతున్న సైన్ ఇన్ అని క్లిక్ చేశారనుకో మీరు ఏ నెంబర్ అయితే మీ ఎంప్లాయీ ఐడికి లింక్ అయి ఉంటుందో ఆ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ కూడా ఎంటర్ చేయాలి. చూపిస్తాను చూడండి మీకు ఓటీపీ ఎలా వస్తుంది దాని గురించి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మీరు ఎంప్లాయీ ఐడి పాస్వర్డ్ పెట్టేసి సైన్ అని క్లిక్ చేయగానే ఇలా ఓటీపీ మెథడ్ అనేది 2 టైప్గా వస్తుంది. మీరు అనేది మొబైల్ ఓటీపీ అని ఉంది కదా. దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ సెకండ్ని క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా మీకు ఫస్ట్ వస్తుంది. సెకండ్ని క్లిక్ చేయండి. టాప్లో మీ ఎంప్లాయీ ఐడి వస్తుంది చూసుకోండి. చూసుకున్న తర్వాత కింద వచ్చేసి ఓటీపీ విల్ బి సెండ్ టు రిజిస్టర్ మొబైల్ నెంబర్ యూజర్ ఐడి అని వస్తుంది. మీరు కంటిన్యూ అని క్లిక్ చేయండి. ఇలా కంటిన్యూ అని క్లిక్ చేయగానే మీ నెంబర్కి అనేది ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసేయండి. ఓకేనా. మీరు ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై ఓటీపీ అని క్లిక్ చేశారనుకో మీకు అఫీషియల్ వెబ్సైట్లో అనేది సీదా తీసుకువెళ్తుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు టాప్లో. ఇది వచ్చేసి మనకు అంతకుముందు ఉండే అఫీషియల్ వెబ్సైట్ వేరే, ఇప్పుడు వచ్చేసి ఈ అఫీషియల్ వెబ్సైట్ అనేది వేరే. డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది. ఇది వచ్చేసి మీ పేరు మీద ఉంటుంది. ఇక్కడ మీరు లాగిన్ అయ్యారు కాబట్టి మీ సొంత వెబ్సైట్ అని అనుకోండి. ఇక్కడ మీ పేరు ఉంటుంది అక్కడ సైట్కి. వెల్కమ్ టు ఇక్కడ నా పేరు మీద ఉంది కాబట్టి బోర్డ్ ఆర్గనైజేషన్ వస్తుంది. మీరు ఏ ఎంప్లాయీ ఐడితో లాగిన్ అవుతున్నారో ఎంప్లాయీ నేమ్ వస్తుంది. దాన్ని క్లిక్ చేశారనుకో మీ ప్రతి ఒక్క డీటెయిల్ ఉంటుంది ఇక్కడ. ఓకేనా. మీరు డీటెయిల్ చూసుకోండి మీ ఒక్కటి. మీరు బ్యాలెన్స్ చూసుకోవాలనుకున్నా మీ వ్యాలెట్ మీద ఎంత బ్యాలెన్స్ ఉంది ప్రతి ఒక్కటి అపీర్ అవుతుంది ఇక్కడ. ఓకేనా. ఇక్కడ చూసుకోవచ్చు. ఇది వచ్చేసి ఇంటర్నల్ మొబైల్ యాప్ అనేది ఇప్పుడు కొత్త ఐటీ 2.0 వచ్చింది కదా, కొత్త సాఫ్ట్వేర్ అనేది ఇది. ఇందులో వచ్చేసి మనం ఇప్పుడు శాలరీ స్లిప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని గురించి చెప్తాను. మీకు ఇక్కడ కింద కార్నర్లో కనబడుతూ ఉంటుంది చూసుకోండి. కింద రైట్ హ్యాండ్ కార్నర్లో ఇక్కడ చూసుకోవచ్చు సెల్ఫ్ సర్వీస్ అని ఉంటుంది. ఓకేనా. దీన్ని చూసుకోండి, మీకు కనిపిస్తూ ఉంటుంది సెల్ఫ్ సర్వీస్ అని. దాన్ని క్లిక్ చేయండి. మీరు సెల్ఫ్ సర్వీస్ అని దాన్ని క్లిక్ చేయగానే నెక్స్ట్ వచ్చేసి మీకు ఎంప్లాయీ సెల్ఫ్ సర్వీస్ అనేది మీరు అంటే మనమే సెల్ఫ్ సర్వీస్ ఏమేమి చేసుకోవచ్చు అనే దాని గురించి, అంటే అకౌంట్ ఆఫీస్ కానీ డివిజన్ ఆఫీస్కి వెళ్ళకుండా మనకు అంతకుముందు ఏమేమి ఉండేవి ఇప్పుడు దాన్ని కూడా సెల్ఫ్ సర్వీస్ లెక్క వచ్చేసాయి అన్నట్టు. మీరు లీవ్ కానీ, మేనేజ్మెంట్ కానీ, పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ, ఎంప్లాయీ పేమెంట్ కానీ ప్రతి ఒక్కటి ఇక్కడనే ఉంటాయి. ఓకేనా. ప్రతి ఒక్కటి చూసుకోవచ్చు. ఇప్పుడు నేను వచ్చేసి మీకు శాలరీ స్లిప్ ఎలా డౌన్లోడ్ చేయాలని దాని గురించి చెప్తాను కాబట్టి ఎంప్లాయీ పేమెంట్ సిస్టమ్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. మీరు క్లిక్ చేయగానే మీకు కొన్ని డిఫరెంట్ కాలమ్స్ అనేది అపీర్ అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు పే ఇంబర్స్మెంట్ అని, మిస్కాలిక్యులేషన్ రిపోర్ట్స్ అని, రిక్వెస్ట్ అని ఇలా సంథింగ్ ఉంటాయి. మీకు వచ్చేసి శాలరీ స్లిప్ డౌన్లోడ్ చేయాలి కాబట్టి రిపోర్ట్స్ అని ఉంది కదా. రిపోర్ట్స్ని క్లిక్ చేయండి. రిపోర్ట్స్ని క్లిక్ చేయగానే మీకు సైడ్కి ఇలా 6 అనేది సపరేట్ కాలం వస్తాయి. అందులో వచ్చేసి మీకు థర్డ్ వన్ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు పే స్లిప్ అని. పే స్లిప్ని దాన్ని క్లిక్ చేయండి. మీరు ప్లే స్లిప్ని క్లిక్ చేయగానే ఇలా విధంగా వచ్చేస్తుంది మీకు. ఇది చూసుకోవచ్చు ఇక్కడ. మీ డీటెయిల్స్ వస్తుంది. మీకు ఇక్కడ అడుగుతుంది మీ నేమ్ ఉంటుంది, మీ ఎంప్లాయీ ఐడి ఉంటుంది, మీరు ఏ డిసిగ్నేషన్ అంటే ఏబీపీఎమా బీపీఎం అనేది ఉంటుంది. దాని తర్వాత మీరు ఇక్కడ మంత్ అడుగుతుంది. ఒకవేళ మీరు ఏ మంత్ కావాలో ఆ మంత్ అడుగుతుంది. మ్యాక్సిమం మీరు జనవరి ఫిబ్రవరి అని అలా చూడకండి, అవి రావు. ఎందుకంటే ఐటీ 2.0 ఎప్పుడైతే అప్డేట్ అయిందో దాని తర్వాత మంత్ నుంచి వస్తుంది. మ్యాక్సిమం లాస్ట్ 2 months వస్తుంది. ఇప్పుడు మీకు నేను చూపిస్తాను ఆగస్ట్ మంత్ ఇది నాకు. ఓకేనా. ఇక్కడ చూసుకోవచ్చు మీకు ఆగస్ట్ మంత్ చూపిస్తాను. ఇప్పుడు ప్రజెంట్ సెప్టెంబర్ నడుస్తుంది కదా, ఆగస్ట్ చూపిస్తాను.
25 జనరేట్ ప్లే స్లిప్ అని ఉంది కదా ఇక్కడ సైడ్కి, దాన్ని క్లిక్ చేయండి మీరు. ఓకేనా, దాన్ని క్లిక్ చేయగానే ఇక్కడ మీకు చూపిస్తుంది పే స్లిప్ జనరేట్ అని, ఇక్కడ ఓపెన్ అని అడుగుతుంది, దాన్ని ఓపెన్ క్లిక్ చేయండి మీరు. ఓకేనా, సో మీరు దాన్ని ఓపెన్ అని క్లిక్ చేయగానే మీ శాలరీ స్లిప్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు పైన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ పే స్లిప్ ఆఫ్ ద మంత్ ఆగస్ట్ అని ఉంటుంది చూసుకోవచ్చు. సో మీరు ఏ మంత్ అయితే డౌన్లోడ్ చేస్తారో ఆ మంత్ యొక్క పే స్లిప్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. సో మ్యాక్సిమం లాస్ట్ 2 months మాత్రమే డౌన్లోడ్ అవుతుంది. సో ఎందుకంటే ఈ IT 2.2 సాఫ్ట్వేర్ అప్డేట్ అయిన తర్వాత మాత్రమే మనకు ఈ సెల్ఫ్ సర్వీస్లో అంటే మన శాలరీ స్లిప్ డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ అనేది వచ్చింది మనకు. ఓకేనా, సో దానికంటే ముందు అనేది మనకు డౌన్లోడ్ అవ్వదు. ఓకేనా, సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఫస్ట్ వచ్చేసి మీ నేమ్ ఉంటుంది, సో తర్వాత ఎంప్లాయీ ఐడి, తర్వాత డెసిగ్నేషన్, తర్వాత ఆఫీస్, డేట్ ఆఫ్ జాయినింగ్, ప్రతి ఒక్కటి ఉంటుంది ఇక్కడ చూసుకోవచ్చు. ప్రతి ఒక్కటి నా నేమ్, సో నా ఎంప్లాయీ ఐడి, నేను BPM కాబట్టి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, నా ఆఫీస్, సో నా డేట్ ఆఫ్ జాయినింగ్ కూడా చూసుకోవచ్చు మీరు. సో తర్వాత లెవెల్ చూసుకోవచ్చు, నా పాన్ నెంబర్ కానీ సంథింగ్ అన్ని డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మీ డీటెయిల్స్ అనేది పైన ఉంటుంది చూసుకోవచ్చు మీరు. సో ఫ్రెండ్స్ ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీ హిస్టరీ కూడా ఈ విధంగా మీ శాలరీ స్లిప్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దీన్ని మీకు కావాలనుకుంటే మీరు ఇక్కడ నుంచి ఎవరైనా ఆన్లైన్ సెంటర్ సెండ్ చేసేసి మీరు PDF అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీరు ఎక్కడ యూజ్ చేయాలనుకుంటే అక్కడ యూజ్ చేసుకోవచ్చు. సో అంతకుముందు ఎలా ఉండేదంటే మన అకౌంట్ ఆఫీస్ వెళ్ళేసి వాళ్ళు కాంటాక్ట్ అయ్యేసి మనం డౌన్లోడ్ చేసుకునేది. సో ఇప్పుడు అనేది సెల్ఫ్ సర్వీస్లో అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మీరు అనేది శాలరీ స్లిప్ అనేది సింపుల్గా మీరు సొంతంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు మీ మొబైల్లోనే. సో ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఇది ఫ్రెండ్స్ శాలరీ స్లిప్ గురించి. సో మీకు ఇంకా ఈ IT 2.2 అప్డేట్ అయిన తర్వాత ఈ IME యాప్లో సో మీకు ఏమైనా లీవ్స్ గురించి కానీ దేని గురించి అయినా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా మీకు హెల్ప్ చేస్తాను. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా హెల్ప్ చేస్తాను. సో ఇంకా మీకు దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ సో నేను చెప్పాలనుకుంది. సో ఇంకా మీరు ఇలాంటి పోస్ట్ ఆఫీస్ కానీ GDS జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి.